మెడికల్ కాలేజెస్ని హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. క్యూబా లాంటి దేశంలో అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రధానమంత్రికి అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మీ దరిద్ర మొక్కలకి 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని 1,00,000 కోట్లు విలువైన భూములు కాలేజీలు హాస్పిటళ్ళు ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా? ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా? ఓ లేదో జిల్లాకి ఒకటి కట్లే రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి ఏరోప్లేన్లు కొనడానికి సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ ముఖానికి హెలికాప్టర్లు. ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రిందట. అప్పుడు ఈ హెలికాప్టర్ మొక్కవేనా చూసారా? ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట. ఒకడు ఉప ముఖ్యమంత్రి అట. వీళ్ళ మొక్కలకి 25,000, 50,000, 100 కోట్లు విలువైన హెలికాప్టర్లు. 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవట. చంద్రబాబు నాయుడు గారిని ఆస్తి 1,00,000 కోట్లు అన్నారే, ఒక 5,000 కోట్లు ఇవ్వచ్చు కదా. 1,00,000 రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు. ఒక జడ్జి ఏదైనా కోప్పడి నా మీద ప్రేమతో సెటైర్లు వేస్తే అది రాస్తారు ఫ్రంట్ పేజీలో. బుద్ధి లేని గాడిదలు అందరూను. దేవుడు శపించిగాక మిమ్మల్ని అందరినీ. ఎవరు నెగటివ్ రాస్తున్నాడు? నెగటివ్ రాసిన వాళ్ళందరినీ వీడియో వై ఆ స్టేట్మెంట్ ఏమిచ్చారు ఆయన? నాకు మొట్టుగాయలు పెట్టాడట ఒకడు అంటాడు. ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగిచ్చారు నన్ను? ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు, ముట్టుకాయలు పెట్టారు. అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన అన్నదంతనా మీ కొరకయ్యా నేను ఫైట్ చేస్తున్నాను. ఈ రూమ్లో ఉన్న 50 మంది కుటుంబాలు ఏమవుతాయి రేపు? ఇప్పుడు కిడ్నీని అమ్మేశారు, తీసేశారు. మీ కిడ్నీలు తీసేస్తారు వీళ్ళు. అప్పుడు బుద్ధి ఉంటారు. బుద్ధి ఉన్న అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు కేఎపాలు ఉండకపోవచ్చు, ఈ దేశంలోనే ఉండకపోవచ్చు, ఈ ప్రపంచంలోనే ఉండకపోవచ్చు. ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నా. బుద్ధి బుర్ర ఉండదా? రాసినప్పుడు పనికిమాల రాతలు రాస్తారు కొంతమంది, అందరు కాదు, 2, 3. అది కూడా పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో ఒక అమ్మాయి సుగాలి అని ఊడిపోయాడు. ఏది సుగాలి? ఏది న్యాయం? అలాంటి వాళ్ళ గురించి మీరు రాయరే. ఏం దరువులు వేస్తారనా? నేను దేవుడితే దరువులు వేయిస్తున్నా. ఆ మీ కిడ్నీలు అమ్మిన రోజున మీ కూతుర్లు మీ పిల్లలు ఎలాగ నరకం అనిపిస్తారో ఇప్పుడు చెప్తున్నాను. ఇదే కానీ పీపీపీ కానీ ప్రైవేట్ అయితే మీ కుటుంబాలు కూడా 6 కోట్ల ఆంధ్రులు సఫర్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను కష్టపెట్టలేదు, అడ్డుకోలేదు. నాతో కలిసి పనిచేసి ఉంటే బాగున్ను, అదే కోరుకున్నాను. చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఈ 2 విషయాలు ఈరోజు విశాఖపట్నంలో వారు సమిట్ పెడుతున్నారు. 1,00,000 కోట్లు వస్తాయని. అసలు 1000 కోట్లు ఎవరైనా ఇస్తాడో? ఈరోజు నాకు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఎవడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసాడు అన్నది. ఇవన్నీ బూటకాలు, నాటకాలు, అబద్ధాలు, మోసాలు, కుతంత్రాలు. అలాగే ఉండి 1,00,000 కోట్లు వచ్చిస్తే 5,000 కోట్లు లేకుండా 1,00,000 కోట్లు విలువైన ప్రజా సొమ్ము మెడికల్ కాలేజెస్ను హాస్పిటల్ని ఎందుకు ప్రైవేటీకరణ పేరుతో 33 సంవత్సరాలు ఫ్రీగా మీరు అంటగడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 1. అరే 33 సంవత్సరాలు నువ్వు ఉంటావా నేను ఉంటానా అంటే అమ్మేసినట్టే. అరే 33 సంవత్సరాలు చాలు, ఆయన ఉంటాడా మనం ఉంటావా? నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను, లీజ్ తీసుకున్నాను. ఊర్లోకి రానివ్వకండి ఆ ఎమ్మెల్యేలని. నిలబెట్టి ప్రశ్నించండి ఎమ్మెల్యేలని, ఎంపీలని నిలబెట్టి ప్రశ్నించండి. ముఖం చూపించుకోకుండా చేయండి.
కర్రలు కత్తెలు తీసి కొట్టకండి, రెచ్చిపోతే అది కూడా చేస్తారు. వద్దు, మీ జీవితాల్లో అమ్మేస్తున్నారు. యూ బ్లడీ ఇడియట్స్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు గవర్న్, రిజైన్. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్, రిజైన్. I will show how to govern. Especially I am asking Honorable Chandrababu Naidu ji, you are a 75-year-old seasoned man. Is your brain stopped working? Thousands of crores, if not lakhs of crore property, you want to give away for 33 years in the name of lease for lack of 5,000 crore? I will donate 5,000 crore. Lack of 5,000 crore? The budget is 3,20,000 crore. What the hell is going on? Number 8. I don't care if it is Narayan or whoever it is who buys these medical colleges, take lease, will face a tremendous anger from God, from Dr. K.A. Paul, from every citizen of Andhra Pradesh. If it happens in any other state, every citizen. The buyers and the lenders are going to face hell from God Almighty. And your children, like many of you rich people, losing your children to accidents and death and destruction, you will suffer in the hands of God Almighty. Number 10, I will campaign day and night in Andhra Pradesh, every constituency, uniting every socialist, activist, religious leader, missionary, political party, members of every group against privatization of these medical colleges.